హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో చేపల కర్రీని చూపించబోతున్నాను. ముందుగా 1 కేజీ చేపలలో ఉప్పు వేసి బాగా కడిగి తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే 2 స్పూన్ కారం, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసి ఒకసారి పూర్తిగా కలిసేలా కలుపుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి 3 మీడియం సైజు ఉల్లిపాయలను ఈ విధంగా తిప్పుతూ బాగా కాల్చుకొని గ్యాస్ ఆఫ్ చేసి పక్కన పెట్టి చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెలో కట్ చేసిన ఉల్లిపాయలను వేసుకొని మిక్సీ పట్టి తీసుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో కొంచెం చింతపండును వేసి వాటర్ పోసి నానబెట్టండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టి 2 స్పూన్ ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా, 1 స్పూన్ జీలకర్ర, 3 పచ్చిమిర్చీలు, కరివేపాకు వేసుకొని ఫ్రై చేయండి. పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక మిక్సీ పట్టిన ఉల్లిపాయ పేస్టును వేసుకొని ఉల్లిపాయ పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేయాలి. ఉల్లిపాయ ఫ్రై అయ్యాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న చేప ముక్కలను వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి 5 మినిట్స్ సిమ్లో ఉడికించాలి. ఇప్పుడు మూత తీసి ఇలా షేక్ చేసి నానబెట్టుకున్న చింతపండు పులుసును పోసుకొని మీ పులుపుకు తగ్గట్టు వాటర్ పోసుకొని గంటెతో కలపకుండా గిన్నెను ఈ విధంగా పట్టుకొని నెమ్మదిగా ఊపండి. ఇప్పుడు గ్యాస్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక 30 మినిట్స్ ఉడికించండి. చేపలు ఉడికాక అర టీ స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ గరం మసాలా, కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపి మరొక 2 మినిట్స్ ఉడికించి గ్యాస్ ఆఫ్ చేయండి. చేపల కర్రీ వెంటనే తింటే బాగుండదు. నైట్ వండుకొని మార్నింగ్ కానీ మధ్యాహ్నం కానీ తింటే బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.